చెప్పి మరీ కొట్టడం, కొట్టి మరీ గెలవడం. ఇది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్న ఏకైక మాట. ఢిల్లీ వేదికగా నేనే రాజు, నేనే మంత్రి అని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను చూసి చాలా మంది అతి విశ్వాసం అనుకున్నారు. కానీ ఫలితాలు వెలువడ్డాక అర్థమైంది అది అతి విశ్వాసం కాదు, క్షేత్రస్థాయి నాడి తెలిసిన నాయకుడి అసలు సిసలు ధీమా అని. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. వివక్షాల విమర్శలు, అంతర్గత విభేదాల ప్రచారం, ప్రజల్లో అసంతృప్తి ఉందన్న ఊహాగానాలు అన్నిటినీ తన విజయ దొందువితో రేవంత్ రెడ్డి తుడిచిపెట్టేశారు. ఢిల్లీ గడ్డపై గర్జన, గల్లీలో గెలుపు గుర్రం అనేలా ఎన్నికల ఫలితాలకు ఒక్కరోజు ముందే రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. తెలంగాణలోనే నేనే మొనగాణ్ణి అని ఆయన అన్నప్పుడు ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. కానీ బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం అన్నట్లుగా ఫలితాలు రాగానే రేవంత్ మాటలకు జనం నీరాజనం పట్టారు. రికార్డు స్థాయిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం రేవంత్ నాయకత్వానికి దక్కిన అసలైన గౌరవం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఈ రోజు పాయింట్ ఆఫ్ వ్యూ. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. మున్సిపల్ పోరులో కాంగ్రెస్ కు సొక్కెదురు కాబోతుంది అన్న విపక్షాల జోస్యాలను పటాపంచలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ చిత్రతను చాటుకున్నారు. కేవలం గెలవటమే కాదు, ప్రత్యర్థుల కంచుకోటలను సైతం బద్దలు కొట్టి నేనే మనగాణ్ణి అని ఢిల్లీ వేదికగా చేసిన సవాల్ను నిజం చేసి చూపించారు. ఈ ఎన్నికల్లో కొన్ని కీలక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సాధించిన విజయం రాజకీయ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడ ప్రత్యర్థి పార్టీలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కనివ్వకుండా రేవంత్ తన పట్టును నిరూపించుకున్నారు. సొంత గడ్డపై రేవంత్ కు పట్టు లేదు అన్న విమర్శలకు ఇది గట్టి సమాధానమిచ్చారు. మంత్రులు ఇలాకా అయిన నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ఇక్కడ బీఆర్ఎస్ నామమాత్రపు ఉనికికే పరిమితమైంది. పట్టణ ఓటర్లు సైతం కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. ఒకప్పుడు బీఆర్ఎస్ కు కంచుకోటలుగా ఉన్న ఉమ్మడి కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించడం రేవంత్ సర్కార్ పట్ల ఉన్న సానుకూలతకు నిదర్శనంగా నిలిచింది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందంటూ బీఆర్ఎస్, బీజేపీ సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేశాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి భాషపై ఆయన పదే పదే ఢిల్లీ వెళ్లడంపై విమర్శలు గుప్పించాయి. అయితే రేవంత్ రెడ్డి తనదైన శైలిలో తొక్క తీస్తా, పాతాళంలోకి తొక్కుతా అంటూ చేసిన హెచ్చరికలు కేవలం మాటలు కావని, రేవంత్ రివర్స్ అటాక్ తో అవి ప్రత్యర్థుల రాజకీయ ఉనికిని దెబ్బతీసే అస్త్రాలని ఈ ఫలితాలు నిరూపించాయి. గత 10 ఏళ్లుగా మున్సిపాలిటీలపై పట్టున్న బీఆర్ఎస్ ఈసారి ఘోర పరాజయాన్ని చవిచూసింది. గెలిచిన కొన్ని చోట్ల కూడా స్వతంత్రులు లేదా చిన్న పార్టీల సహకారం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొత్తు పేరుతో సాగిన గందరగోళం ఆ పార్టీల కొంపముంచింది. తెలంగాణ గడ్డపై తమకు తిరుగులేదని భావించిన బీజేపీకి కాంగ్రెస్ గ్రాఫ్ ముందు మోకారిల్లక తప్పలేదు. కాంగ్రెస్ అంటేనే గ్రూప్ రాజకీయాలనే ముద్ర ఉంది. ఎన్నికల ముందు కూడా టికెట్ల కేటాయింపులో నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. కానీ రేవంత్ రెడ్డి ఒక వ్యూహకర్తగా అందరినీ ఒకే తాటిపైకి తెచ్చారు. ఎన్నికల సమయంలో మనమంతా ఒకటే అనే సంకేతాన్ని కేడర్లోకి బలంగా పంపారు. ఫలితంగా అసంతృప్తి జ్వాలలు ఆరిపోయి విజయ పరంపర కొనసాగింది. ఈ మున్సిపల్ ఎన్నికలు కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి పాలనపై జరిగిన రెఫరెండం లాంటివి. రేవంత్ సర్కార్ అమలు చేసిన 6 గ్యారంటీలు, రైతు రుణమాఫీ వంటి అంశాలు పట్టణ ఓటర్లపై కూడా ప్రభావం చూపాయి. ప్రభుత్వం వచ్చి తక్కువ కాలమే అయినా రేవంత్ రెడ్డి చూపిస్తున్న వేగం ప్రజల్లో నమ్మకాన్ని కలిగించింది. అందుకే హారతి పట్టి మరీ రేవంత్ అభ్యర్థులను గెలిపించారు. మెజారిటీ మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశమైనప్పటికీ హంగ్ ఏర్పడిన చోట్ల ఇప్పుడు హైడ్రామా మొదలైంది. తమ అభ్యర్థులను కాపాడుకోవడానికి అధికార పార్టీ వ్యూహాలు రచిస్తుంది. విపక్షాల నుంచి గెలిచిన అభ్యర్థులు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఆకర్షితులై కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. నేనే రాజు, నేనే మంత్రి అన్న రేవంత్ మాట ఇప్పుడు అక్షర సత్యమైంది. ఆయా మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ను ముమ్మరం చేసింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో రేవంత్ రెడ్డి తనపై ఉన్న అన్ని అనుమానాలను పటాపంచలు చేశారు. కేవలం మాటల మాంత్రికుడే కాదు, చేతల మొనగాడినని నిరూపించుకున్నారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అజేయ శక్తిగా ఎదిగారు. ప్రభుత్వంపై ఉన్న చిన్న చిన్న అసంతృప్తులను కూడా తన ప్రచారంతో, వ్యూహాలతో కడిగేసి జనం గుండెల్లో నువ్వే కావాలి అనే నమ్మకాన్ని కలిగించారు. హంగ్ ఏర్పడిన చోట్ల క్యాంపు రాజకీయాలు మొదలైనప్పటికీ అంతిమంగా మెజారిటీ పీఠాలు హస్తం వశం కాబోతున్నాయి. అవును, నువ్వు అన్నది నిజం రేవంత్ రెడ్డి గారు. నువ్వు కేవలం మాటల మొనగాడివి కాదు, చేతల రాజువి కూడా. ఇంకే డౌటు లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.